ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31 వచ్చిన ప్రకారం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31 వచ్చిన ప్రకారం, యెహోవా కొరకు ఎదురు చూసేవారు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన మహిమ గల రాకడ కొరకు ఎదురు చూసేవాడు నూతన బలాన్ని పొందుతాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవాడు నూతన బలాన్ని పొందుతాడు. నూతన బలం ఎందుకు? బలవంతులు దైవికంగా కొనుపోబడతారు. ప్రభు వచ్చినప్పుడు కొనుపోబడేది ఎవరు? యోబు గ్రంథంలో రాశాడుగా భక్తుడు, బలవంతులు దైవికంగా కొనుపోబడతారు. అంటే మహిమ గల రాకడలో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము కొనుపోబడాలంటే మనకేముండాలి? ఆధ్యాత్మిక బలం ఉండాలి. ఆ ఆధ్యాత్మిక బలం ఎలా వస్తుంది? ఎవరైతే ఆ మహిమ గల రాకడ కొరకు ఎదురు చూస్తారో, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. ఆ నూతన బలము పొందిన వారు ప్రభు రాకడ వచ్చినప్పుడు దైవికంగా కొనుపోబడతారు. స్తోత్రం చెప్పండి. మరి ఆ రాకడ కొరకు ఎదురు చూసేవారు ఎలా ఎదురు చూడాలి? పౌలు అపోస్తలుడు తిమోతికి రాస్తూ ఈ మాటలు చెప్తాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను. చూడండి, ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారు ఎలా? స్వస్థ బుద్ధితోను. అనండి స్వస్థ బుద్ధితోను ప్లస్ నీతితోను, 2 నీతితోను, భక్తితోను, 3 భక్తితోను బ్రతుకుచుండవలెనని. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆ రాకడ కొరకు ఎదురు చూసేవాడు, ఆ మహిమ గల రాకడ కొరకు ఎదురు చూసేవారు. ప్రభు వస్తున్నాడు, మధ్యాకాశానికి వచ్చి రాబోతున్నటువంటి ప్రళయము నుండి, రాబోతున్న 7 ఏళ్ల మహాశ్రమల కాలము నుండి, ఆ తదుపరి ఉన్న తీర్పు నుండి, నిత్య నరకాగ్ని నుండి నన్ను తప్పించటానికి ప్రభు మేఘారూఢుడై మధ్యాకాశానికి వస్తున్నాడు అని ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారు. ఎలా బ్రతకాలి? స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితో. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటి? స్వస్థ బుద్ధి అంటే పౌలు అపోస్తలుడు చెప్తాడు తిమోతికి ఉత్తరం రాస్తూ, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మ. అంటే మన అవయవములను మనం నిగ్రహించుకోగలిగిన ఆత్మ. ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మే స్వస్థ బుద్ధి. అంటే ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవాడు తమ అవయవములను, తమ ఇంద్రియములను నిగ్రహించుకోగలిగిన శక్తి పొందుకుంటాడు, పొందుకొని ఎదురు చూస్తాడు. స్వస్థ బుద్ధి అంటే ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మతో ఎదురు చూడాలి, నీతితో ఎదురు చూడాలి, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఎదురు చూడాలి, భక్తితో ఎదురు చూడాలి. అంటే ఆయన రాకడ కొరకు, ఆ మహిమ గల రాకడ కొరకు ఎదురు చూసేవారు స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ ఎదురు చూడాలి. మరొక మాట పౌలు అపోస్తలుడు చెప్పాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కనుక ఏ కృపావరమునందును లోపము లేక, ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏ కృపావరమందు కూడా లోపము లేకుండా ఆ మహిమ గల రాకడ కొరకు ఎదురు చూడాలి. లోపము లేక ఆధ్యాత్మికతలో, భక్తిలో, పరిశుద్ధతలో, సమర్పణలో, ఆత్మ సంబంధమైన వరములు పొందుకొనుటలో లోపము లేని వారమై ఆ మహిమ గల రాకడ కొరకు ఎదురు చూడాలి. పిల్లలారా, ఆ రాకడ కొరకు ఎదురు చూడటానికి మనము దేవుని వైపు తిరిగాం.
దేవుని వైపు తిరిగామండి. దేవుని వైపు తిరిగాం. పౌలు అపోస్తలుడు దశలోనికైలకు ఉత్తరం రాస్తూ, మీరు విగ్రహములను విడిచిపెట్టి ఎలాగూ దేవుని తట్టు తిరిగితిరో. ఎందుకు తిరిగారు? ఒకటి, సత్యవంతుడును జీవము గలవాడైన దేవుని నియంత్రణలో బ్రతికి ఆయనకు దాసులగుటకు ఆయన వైపు తిరిగారు. 2, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటానికి ఆయన వైపు తిరిగారు. ఈ రాత్రి, ఈ సభలలో ఆఖరి రాత్రి, దైవజనుడా, సోదరి, సోదరుడా, నీవు దేని కొరకు దేవుని వైపు తిరిగావు? నీవు దేవుని వైపు తిరగటానికి గల కారణం ఏంటి? ఆ జీవము గలవాడైన సత్యవంతుడైన దేవుని నియంత్రణలో బ్రతకాలన్న ఉద్దేశంతోనే ఆయన వైపు తిరిగావా? ఆయనకు దాసుడగొట్టాకే ఆయన వైపు తిరిగావా? ఆ జీవము గల దేవుని నియంత్రణలో బ్రతకటానికే ఆయన వైపు తిరిగావా? ఆయన రాకడ కొరకు ఎదురు చూడటానికే ఆయన వైపు తిరిగావా? మరేదైనా స్వలాభముతో, స్వఘనతతో, స్వసంపాదన కొరకు, స్వబతుకు తెరువు కొరకు దేవుని వైపు తిరిగావా? నీవు దేవుని వైపు తిరగటానికి గల కారణం ఏంటి? బైబిల్ గ్రంథంలో ఒకడు ఉన్నాడండి, గారడివాడు. వాడు దేవుని వైపు తిరిగింది ఎందుకో తెలుసునా? దేవుని వైపు తిరిగింది ఎందుకో తెలుసునా? పరిశుద్ధాత్మను పొందుకొని గారడీ పనులు చేద్దామని. ఘనత పొందుదామని. పౌలు అపోస్తల వల్లే, పేతురు అపోస్తల వల్లే ఘనత పొందుదామని. ఆయన కూడా యేసునామాన్ని ఉచ్చరిస్తే అలాంటి అద్భుతాలు జరిగితే ఆయన్ను కూడా పేతురు అపోస్తలులాగా ఘనపరుస్తారని ఆయన వైపు తిరిగాడు ఈ గారడీ సీమోను. దేవుని వైపు వీడు ఎందుకు తిరిగాడు? ఎందుకు వీడు బాప్తిసం పొందాడు? పేతురు అంత తోడవ్వాలని. వీడు దేవుని వైపు తిరిగింది దేవుని నియంత్రణలో బ్రతకటానికి కాదు. పేతురు అంత తోడు అవ్వాలడానికి తిరిగాడు ఈ గారడీ వాడు. నువ్వు దేవుని వైపు తిరిగింది ఎందుకు? నువ్వు దేవుని వైపు తిరిగింది ఎందుకు? ఘనత పొందటానిక? నువ్వు దేవుని వైపు తిరిగింది ఎందుకు? దేవుని నుండి దేవుని నుండి ఏదైనా పొందుకుందామనా? నో. ఏ మనుషుడైనా దేవుని వైపు తిరిగాడు అంటే ఆ జీవము గల దేవుని నియంత్రణలో బ్రతకటానికి, ఆయనకు దాసులు అవ్వటానికే తిరిగారు అన్న సంగతిని పరిశుద్ధ సమాజం ఎప్పుడు మరచిపోకూడదు. ఆమె నేను చెప్పండి. మనము దేవుని వైపు తిరిగాము అంటే ఇక మనం ఆయన రాకడ కొరకు మాత్రమే ఎదురు చూడాలి. అది తప్ప ఇంకేం మనకి నిరీక్షణ లేదు. మనకున్న నిరీక్షణ ఒకటే, ప్రభు వస్తాడు, మనలను తన యొద్దకు తీసుకుని వెళ్తాడు. ఈ నిరీక్షణతోనే బ్రతుకుతున్న వారు ధన్యులని ప్రకటిస్తున్నాను. పెంతెకొస్తు అనుభవం, ప్రార్థన అనుభవం, వాళ్ళ నిరీక్షణ అంతా కూడా మహిమగల రాకడే, మహిమగల రాకడే. మన పితరులు ఏ నిరీక్షణతో బ్రతికారండి? మన పితరులు ఏ నిరీక్షణతో సేవ చేశారండి? మన పితరులు దేని కొరకు ప్రయాసపడ్డారు? పిఎం శామ్యూలయ్య, పరమజ్యోతయ్య, దైవజనుడు యేసన్న, సురేష్ అయ్య, వీరందరూ దేని కొరకు సేవ చేశారు? ఆ రాకడ కొరకు ఎదురు చూస్తూ బ్రతికారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఆఖరి రాత్రి ప్రభు త్వరగా రాబోతున్నాడని ప్రకటిస్తున్నాను.